మాజీ ఎంపీ భరత్ పై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగం మీద ఒట్టేసి భరత్ పై విమర్శలు గుప్పించారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయగల సత్తా భరత్ కు మాత్రమే ఉందంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రచార రథాన్ని ఆ పార్టీ నేతలే తగలబెట్టారని పోలీసులు నిగ్గు తేల్చారన్నారు. ఇప్పటికైనా మార్గాన్ని భరత్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రాజమండ్రిలో భరత్ ఆడుతున్న చిల్లర ఆటలను ప్రజలు గమనించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నువ్వు అవాస్తవాలని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద ఈ అబ్బాయి అవసరం అయితే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు. ఇది నువ్వు ఒట్టేస్తానంటే శివయ్య కూడా పారిపోతాడేమో నా డౌట్. చేయనివ్వండి, ఏం చేస్తారో చేయనివ్వండి. నేను నమ్మేది రాజ్యాంగం. నా కారులో ఎప్పుడు ఆ బుక్ ఉంటుంది. నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని. నేను నమ్మే రాజ్యాంగం. నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా, రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతా ఉన్నారు. ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచారం కాల్ చేసుకొని ఎన్ని హీరో అయిపోవాలా? టైం ఇవ్వి. యాక్టరే కదా, ఒక సినిమా చేసావు కదా, యాక్ట్ చేయగలవు కదా. బాగానా? యాక్ట్ చేయి, కానీ జీవించుకో. జీవిస్తే ఎలాగే తిరగబడతాది. ఇప్పటికీ చెప్తా ఉన్నా, నీ పద్ధతి నీదే. నువ్వు రాజకీయంగా ఏ లబ్ధి పొందుతావు పొందుకో. నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీరు చేసిన రాజకీయాలని చూడండి, వీళ్ళు చేసిన నష్టాలని చూడండి. రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు, కానీ ఇంకా ఆడుతున్నారు. మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్న